అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భారతదేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఆదివాసీ దినోత్సవంగా చేసినందుకు ఆ రోజు గుర్తించి ఈరోజు భారతదేశంలో ఎన్నో ఆదివాసీలు ఏడు అడవులు సంరక్షణ కానీ మరి ఖనిజ సంపద కానీ రక్షించింది ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో మొత్తం కూడాను ఆదివాసులు అనే విషయం మనం మర్చిపోకూడదు. అదేవిధంగా ఈరోజు ఆదివాసిగా భారతదేశంలో ఎన్నో తెగలు ఉన్నాయి. నాకు తెలిసిన దాదాపుగా 500 పైన తెగలు ఉంటాయి అనుకుంటాను. అదేవిధంగా అన్ని తెగలు కూడా గిరిజన జాతి కిందికి వస్తాయి. మాదొక తెగ బంజారా తెగ, లంబాడోల తెగ అంటారు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు, కొన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తరఫున నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు రాజు నాయక్, సభావత్ రాజు నాయక్. ఈ తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్స్ ఏంటంటే, అయ్యా గత ప్రభుత్వము లంబాడోల ద్వారా మేము గెలిచినాము అని చెప్పినారు, కానీ ఏం చేయలే, శూన్యం. అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమన్నదంటే, అందరూ కూడా అయ్యా లంబాడోల ద్వారా మేము ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది, లంబాడోలు అందరూ కూడా మాకు ఓట్లు వేసినారు, చక్కగా మేమందరం అని ప్రభుత్వం వచ్చిందని చెప్పినారు. కానీ ఈరోజు మంత్రివర్గంలో స్థానం లేదు లంబాడోళ్లకు. మరి ఎంపీ లేదు, ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, రాజ్యసభ లేదు. మరి ఈ విధంగా మంత్రి పదవులు లేకుండా మరి కనీసం చైర్మన్స్, డైరెక్టర్స్ నియామకంలో మన కోఆప్షన్ మెంబర్స్ కూడా మరి లంబాడోళ్ళకి ఇవ్వకుండా, ఏదో చట్టంలో ఉంది కోఆప్షన్ మెంబర్కు మరి ట్రైబల్స్కి ఇవ్వచ్చు అని చెప్పేసి, మరి కానీ అది కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. కావున తక్షణమే మంత్రి పదవి ఇచ్చి మరి ఎమ్మెల్సీ పదవులు కూడా ఇవ్వాలని చెప్పేసి, మరి చైర్మన్ పదవులు కూడా ఇవ్వాలని చెప్పి, తొందరగా ఇవ్వాలని చెప్పేసి మనం మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వంకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మాకు ఈరోజు గ్రామ పంచాయతీ ఇచ్చినారు, కానీ అది అలంకరణకు మాత్రమే ఉన్నాయి. కానీ ఈరోజు రెవెన్యూ ఫండ్స్ లేక నానా ఇబ్బందులు ఉన్నాయి ఈరోజు రెవెన్యూ పంచాయతీలకు. తక్షణమే రెవెన్యూ విలేజ్ గుర్తించి మరి తక్షణమే 5 కోట్ల రూపాయలు ప్రతి పంచాయతీకి రిలీజ్ చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా బంజారా సంస్థ డిమాండ్ చేస్తూ ఉంది. అది బ్యాక్లాగ్ పోస్టులు కానీ అది చాలా విషయాల్లో మరి ప్రభుత్వం నిర్లక్ష్యం. మరి ఈరోజు బంజారా భవన్ కట్టినారు ఈరోజు బంజారాలో, కానీ ఎన్నో సంవత్సరాలు మేము పోరాటం చేసిన అనంతరం బంజారాలు కడితే ఈరోజు ఆ భవన్ కూడా మాకు లేదు. అది ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అది ప్రభుత్వము దానికి ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు మేము తీసుకోవాలంటే దానికి 1,15,000 రూపాయలు మేము కట్టాలి. ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలన్నా అది అంత పెద్ద ఖర్చు లంబాడోల దగ్గర లేదు. కాబట్టి అన్ని కుల సంఘాలకు ఏ విధంగా భవన్లు ఇచ్చినారో అదేవిధంగా లంబాడోళ్ళకు కూడా మా బంజారా భవన్ కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి, బంజారాలకు ఏ కార్యక్రమానికైనా ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి మరి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది. దాని మెయింటెనెన్స్కు ఎంత అవుతుందో సంవత్సరానికి ₹1,20,00,000, ₹1,20,00,000 అయితే అన్నారు. ఆ ఖర్చు ప్రభుత్వం భరిస్తే సరిపోతుంది. కనీసం మాకు ఒక భవన్ కూడా లేదు. ఈ ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటంటే, మాకు ఏ వసతులు కూడా లేదు. కావున తక్షణమే ఈ సీతక్క ఒక విషయం ఏం చెప్తున్నామంటే, ఈరోజు మాకు బంజారాలకు గోండ్ల మధ్యలో కొద్ది పంచాయతీ నడుస్తుంది. ఒక విషయం చెప్తాం, మేము ఎక్కడ మోసం చేసినాము, ఎక్కడ అన్యాయం చేసినాము. ఈరోజు వాళ్ళ జనాభా ఎంత? 9.5 లక్షల జనాభా. ఈరోజు మా లంబాడోల జనాభా ఎంత? ఈరోజు 45 లక్షల జనాభా. మీకు తెలియంది కాదు. అయితే ఈ జనాభాలో 7 మంది ఈ ఎమ్మెల్యేలుగా మనకు వాళ్ళు గోన్స్ ఉన్నారు. మరి 45 లక్షల జనాభా మేమున్నది ఎంత ఉన్నామంటే ఇలా 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఒక ఎంపీ, వాళ్ళకు ఎంపీ. మరి 10 లక్షల జనాభా లేని వాళ్ళకు అంత ఉంటే మేము అన్ని త్యాగాలు చేస్తే ఈరోజు మా మీద విరుచుకోవడం మంచిది కాదు. ఇంకోటి చెప్తా ఉన్నానంటే, ఈరోజు సీతక్క మంత్రి పదవులు ఉండి కూడా మాకు డెడ్ అగెనిస్ట్గా లంబాడోలకు పనిచేస్తూ ఉంది. ఎక్కడ పోయినా మొత్తం ఆమె సక్త్గా ఆమె లంబాడోలకు అన్యాయం చేయడానికి పోతుంది. కాబట్టి ఆమె తక్షణ మంత్రి పదవిని తొలగించాలని చెప్పేసి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆమె మంత్రి పదవిని తొలగించి అందరూ కలుపుకొని పోయే వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఆమె ఉంటే ఇప్పుడు ఎక్కడైతే మాకు నష్టం జరుగుతుందో ఆమె ఇంకా దానికి చేస్తూ ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పిలుపునిస్తున్నాము. దయచేసి ఈ సీతక్కను తక్షణం మంత్రి పదవిని తొలగించి ఈమెకు
మరి మాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.